ఐదేళ్ల విరామం తర్వాత ప్రసిద్ధ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. నాథులా పాస్ గుండా తొలి బ్యాచ్ యాత్రికులు చైనాలో ప్రవేశించారు. సిక్కిం గవర్నర్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020లో మానస సరోవర్ యాత్ర నిలిచిపోయింది. ఆ తర్వాత చైనా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో యాత్ర తిరిగి ప్రారంభం కాలేదు. చైనా విదేశాంగ శాఖతో చర్చించి కేంద్ర మానస సరోవర్ యాత్రకు ఒప్పించింది. ఈ క్రమంలో 5 ఏళ్ల తర్వాత ఈ యాత్ర పునః ప్రారంభమైంది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్, సిక్కింలోని నాథులా పాస్ మార్గాలలో కైలాస మానస సరోవర్ యాత్ర జరగనుంది. మొత్తం 750 యాత్రికులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 5 ఏళ్ల విరామం తర్వాత ప్రసిద్ధ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. నాథులా పాస్ గుండా తొలి బ్యాచ్ యాత్రికులు చైనాలో ప్రవేశించారు. సిక్కిం గవర్నర్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020లో మానస సరోవర్ యాత్ర నిలిచిపోయింది. ఆ తర్వాత చైనా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో యాత్ర తిరిగి ప్రారంభం కాలేదు. చైనా విదేశాంగ శాఖతో చర్చించి కేంద్ర మానస సరోవర్ యాత్రకు ఒప్పించింది. ఈ క్రమంలో 5 ఏళ్ల తర్వాత ఈ యాత్ర పునః ప్రారంభమైంది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్, సిక్కింలోని నాథులా పాస్ మార్గాలలో కైలాస మానస సరోవర్ యాత్ర జరగనుంది. మొత్తం 750 యాత్రికులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.